ఈ స్టోరీ ఒక కంపెనీ స్టోరీ అయితే కాదు. ఇది ఫార్మర్స్ కోసం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ చేసేద్దాం అనుకుని మళ్ళీ ఒక వరల్డ్ బ్రాండ్గా ఎదిగిన కథ. సో ఈ స్టోరీ వచ్చేసి 1930స్లో జర్మనీలో స్టార్ట్ అయింది. సో జర్మనీలో 1930స్లో జోసెఫ్ ఇచ్చర్ అండ్ ఆల్బర్ట్ ఇచ్చర్ అని చెప్పి ఇద్దరు అన్నతమ్ములు ఉండేవాళ్ళు. సో వాళ్ళ నాన్న వచ్చేసి బ్లాక్ స్మిత్ అనమాట. అంటే ఈ రైతులకి ఎక్విప్మెంట్స్ తయారు చేసేవాడు. సో వాళ్ళ నాన్న పడే కష్టాన్ని చూసి వాళ్ళిద్దరూ మనము రైతుల కోసం అని చెప్పి ఒక మెషిన్ ఎక్విప్మెంట్ రెడీ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి 1936లో వాళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు ఫస్ట్ ట్రాక్టర్ని జర్మన్ మార్కెట్లో లాంచ్ చేశారు. సో ఫార్మర్స్ని దృష్టిలో ఉంచుకొని ప్రైస్ని కూడా చాలా చీప్గా పెట్టారు అండ్ ఈజీగా డ్రైవ్ చేసేలాగా కూడా పెట్టారు. అంటే స్మాల్ ఫార్మర్స్కి పర్ఫెక్ట్గా ఉండేలాగా డిజైన్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేశారనమాట. 1940s ఎండింగ్ కల్లా ఈచర్ ట్రాక్టర్స్ జర్మనీ బయట కూడా సేల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. స్లోగా కంపెనీ కూడా గ్రో అయ్యింది. అండ్ ఇలా జరిగే ప్రాసెస్లో 1948లో ఇండియాలో మన్మోహన్ లాల్ అని ఒక వ్యక్తి గుడ్ ఎర్త్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడనమాట. జర్మనీ నుండి ట్రాక్టర్స్ని ఇంపోర్ట్ చేసుకుందామనే ఉద్దేశంతో. సో ఇండియన్ ఫార్మర్స్ ఆ ట్రాక్టర్స్ని అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకున్న ట్రాక్టర్స్ పైన చాలా డ్యూటీ పడేది అండ్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉండేవి. అండ్ ఇది మన సేల్స్లో కూడా చూడొచ్చు. లైక్ 1952 నుండి 1957 మధ్యలో గుడ్ ఎర్త్ అనే కంపెనీ ఇండియాలో ఓన్లీ 1500 ట్రాక్టర్స్ని మాత్రమే అమ్మిందనమాట. సో 1958లో కంపెనీ వాళ్ళు ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే ఈచర్ మోటార్స్తో గుడ్ ఎర్త్ అనే కంపెనీ కలిసి ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయాలి. అండ్ జాయింట్ వెంచర్ రీజనింగ్ ఏంటంటే ట్రాక్టర్స్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని డిసైడ్ అయ్యి ఫరీదాబాద్ అంటే మన హర్యానాలో ప్లాంట్ని స్టార్ట్ చేసి అక్కడే స్వరాజ్ ట్రాక్టర్ని లాంచ్ చేశారనమాట. మన ఇండియాది ఫస్ట్ ఇండిజినియస్ ట్రాక్టర్ ఈ స్వరాజ్ ట్రాక్టరే. సో అఫోర్డబుల్ ప్రైస్ కారణంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వడంతో చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉండేది అండ్ మంచి సేల్స్ అయ్యాయి. ఫార్మర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే లైక్ చాలా బర్డెన్ తగ్గిందనే ఉద్దేశంతో. సో ఈ సక్సెస్ తర్వాత కంపెనీ నేమ్ ఈచర్ మోటార్స్ ఇండియా లిమిటెడ్గా మారిందనమాట. సో దీని తర్వాత విక్రమ్ లాల్ కంపెనీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సో 1966 నుండి విక్రమ్ లాల్ కంపెనీని హ్యాండిల్ చేశాడు. విక్రమ్ లాల్ ఏం చేశారంటే అప్పటి వరకు ట్రాక్టర్స్కి వాడే పార్ట్స్ అన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చేవన్నమాట ఇండియాకి. సో విక్రమ్ లాల్ ఏమనుకున్నాడంటే అవి ఇండియాలోనే ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. సో దాని ఉద్దేశంతో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాడనమాట. దీని దెబ్బకి ఫారిన్ నుండి ఆటో పార్ట్స్ని కొనడం తగ్గిపోయింది అండ్ కాస్ట్ కూడా తగ్గడంతో కంపెనీ ప్రాఫిట్స్ చాలా పెరిగాయి. 1980లో ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే మన ఇండియన్ కంపెనీ జర్మన్ పేరెంట్ కంపెనీ అయిన ఈచర్ని కొనేశారు. అండ్ దీని తర్వాత కంపెనీలో చాలా చేంజెస్ వచ్చాయండి. విక్రమ్ లాల్ ఏమనుకున్నాడంటే మనం ఓన్లీ ట్రాక్టర్స్ని మాత్రమే అమ్మినామంటే గ్రోత్ ఉండదు. సో మనం ట్రక్స్ని బస్సెస్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. బస్సెస్ అండ్ ట్రక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి జపాన్ కంపెనీ అయిన మిట్సుబిషితో 1982లో టైఅప్ అయ్యారు. అండ్ ఈ జాయింట్ వెంచర్లో లైట్ కమర్షియల్ వెహికల్స్ని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు. 1987లో ఈచర్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ యొక్క IPO వచ్చింది అండ్ కంపెనీ పబ్లిక్ అయ్యింది. 1994లో మిట్సుబిషి కాంట్రాక్ట్ నుండి ఎగ్జిట్ అయ్యింది. యాక్చువల్గా అప్పటి వరకు ఈచర్ ఇండియా మేనేజ్మెంట్కి అండ్ మిట్సుబిషి వాళ్ళకి చాలా విషయాల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండేవి అండ్ అవి టైంతో పాటు పెరిగాయి. కానీ ఈ 12 ఇయర్స్లో ఈచర్ కంపెనీ వాళ్ళు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు టెక్నికల్గా. సో 1990 నుండి 1993 మధ్యలో ఈచర్ వాళ్ళు ఎన్ఫీల్డ్ ఇండియాని కూడా అక్వైర్ చేశారు అండ్ ఎన్ఫీల్డ్ ఇండియా కాస్త రాయల్ ఎన్ఫీల్డ్గా పేరు మార్చారు 1994లో. కానీ అన్ని రోజులు మంచిగా అయితే ఉండవు కదా. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి లేట్ 90స్లో చాలా లాసెస్ వచ్చాయి క్వాలిటీ ఇష్యూస్ కారణంగా. అండ్ ఈ లాసెస్ ఎంతగా పెరిగిపోయాయంటే కంపెనీని షట్ డౌన్ చేయాలని అనుకున్నారు. కానీ ఎన్ఫీల్డ్ బైక్లో ఒక పొటెన్షియల్ ఉందని విక్రమ్ లాల్ కొడుకైన సిద్ధార్థ్ లాల్ విక్రమ్ లాల్ గారితో
నాకు ఒక 2 ఇయర్స్ టైం ఇవ్వండి నాన్న, అండ్ అప్పటికి లాసెస్ వస్తే లెట్ షట్ ఇట్ డౌన్ అని 2 ఇయర్స్ టైం తీసుకున్నారు సిద్ధార్థ్ లాల్. అండ్ సిద్ధార్థ్ లాల్ ప్రతిరోజు బైక్ని రైడ్ చేసేవారు, ప్రతి ఒక్క ఇష్యూని నోట్ చేసుకున్నారు. అండ్ ఆ ఇష్యూస్ అన్నీ ఫిక్స్ చేయడమే కాకుండా యూత్ని టార్గెట్ చేసి యంగ్ జనరేషన్ కోసమని కొత్త కొత్త కలర్స్తో, బెటర్ ఫీల్తో మంచి బైక్స్ని రాయల్ ఎన్ఫీల్డ్లో లాంచ్ చేశారు. అండ్ కంపెనీ సక్సెస్ ట్రాక్లోకి రావడంతో సిద్ధార్థ్ లాల్ 2006లో కంపెనీ యొక్క సీఈఓగా ఛార్జ్ తీసుకున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈచర్ కంపెనీకి చాలా బిజినెస్లు ఉండేవి. అండ్ వాళ్ళకున్న 15 బిజినెస్లలో 13 బిజినెసెస్ని సెల్ చేసేసారు, ఇన్క్లూడింగ్ ట్రాక్టర్ బిజినెస్. ఈచర్కి ఫౌండేషన్ అయిన ఈ ట్రాక్టర్ బిజినెస్ని కూడా సెల్ చేయడంతో మార్కెట్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సెల్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ 2 కంపెనీస్ పైన ఫోకస్ చేద్దామని అనుకున్నారు. ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకోటి కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్. అండ్ 2008లో ఇండియన్ మార్కెట్లోకి వరల్డ్ క్లాస్ ట్రక్స్ని లాంచ్ చేయాలన్న ఉద్దేశంతో వోల్వో కంపెనీతో పార్ట్నర్షిప్ సైన్ చేశారు. 2012లో రాయల్ ఎన్ఫీల్డ్ నుండి థండర్బర్డ్ 350cc అండ్ 500cc సెగ్మెంట్లో బైక్స్ని లాంచ్ చేశారు. అండ్ దాంతోపాటు క్లాసిక్ 350ని కూడా లాంచ్ చేశారు మార్కెట్లోకి. క్లాసిక్ 350 మార్కెట్లో ఇన్స్టాంట్ హిట్ అయ్యింది అండ్ మనం ఇప్పటికి కూడా దాని క్రేజ్ చూడొచ్చు. 2015లో ఈచర్ కంపెనీ వాళ్ళకి 100% ప్రాఫిట్స్లో 40% షేర్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండే వచ్చేది. ఇంకా దాని తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ ఒక గ్లోబల్ బ్రాండ్గా ఎదిగింది. ఆల్మోస్ట్ 60+ కంట్రీస్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ సేల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ 2024లో ఏకంగా 9 lakh బైక్స్ని సెల్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 16,500 crores టర్న్ ఓవర్ వచ్చింది. ఫైనల్గా ఏంటంటే అసలు వర్క్ చెయ్యదు అని అనుకున్న కంపెనీ ఈరోజు 16,400 crores టర్న్ ఓవర్తో ఒక ఇన్క్రెడిబుల్ జర్నీ కంప్లీట్ చేసింది.